ప్రమాదకరమైన వ్యక్తి ముఖ్యమంత్రి కావడం కోసం ఓటేశారు. ఇది జనసేన సుజాత గారు చెబుతున్న మాట. మరి వాళ్ళు కూడా ఖచ్చితంగా మీతో సహా ప్రమాదకారులేగా ఈ సమాజానికి, మానవ సమాజానికి, ఇంక్లూడింగ్ జ్వాలాపురం శ్రీకాంత్. తప్పకుండా మేడం గారు చాలా ప్రజలను, ప్రజాభిధారణ చాలా అవమానిస్తున్నారు. అంటే ఎందుకంటే ఇప్పుడు ప్రజలు మీకు మొత్తం మీద టోటల్గా లెక్కేసుకుంటే టీడీపీకి కానీ, జనసేనకు కానీ, బీజేపీకి కానీ అందరూ కూటమికి వస్తే మీకు అంత పర్సెంట్ వచ్చింది. కానీ సింగిల్గా వచ్చిన జగన్మోహన్ రెడ్డికే ఎక్కువ పర్సెంటేజ్ వచ్చింది. అది గుర్తుపెట్టుకోవాలి. మీరు ముగ్గురు కలిసి ఒక్కొక్కరి పర్సెంటేజ్ లెక్కేసుకుంటే అందరిది జగన్మోహన్ రెడ్డి గారి కంటే తక్కువే. కానీ ప్రజాభిధారణలో, ప్రజాభిప్రాయంలో మీరందరూ ముగ్గురు కలిశారు కాబట్టి కూటమి రాగలిగింది. అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మీరు ముగ్గురు కలిశారు. అంతేకాని జనాదరణలో ఇప్పటికి కూడా దేశంలోనే 5వ స్థానంలో, 4వ స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందనేది గమనించాలి మేడం గారు. మీరు ఇంకోటి అన్నారు, ఋషికొండ దగ్గర కూర్చుంటే కిందంతా కనపడుతుంది. సినిమా సంస్కృతి సాంప్రదాయాలంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి డైలాగులు వారికి మాత్రమే వర్తిస్తాయమ్మా. ఇది ప్రజల అభిప్రాయం మేరకు మనకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు. కానీ మీరు కూటమిగా కలచడం వల్ల మాత్రమే మీరు ప్రభుత్వము లేక రాగలిగారు. ఇంకొకటి, ఈ విశాఖపట్నం దీని గురించి మాట్లాడుతున్నారు, బిల్డింగ్ గురించి. ఎవరి కోసం కట్టారు అది? ఆయన సొంతం కోసం కట్టుకోలేదు, సొంత డబ్బులతో కట్టుకోలేదు. ఎవరు వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా అక్కడ ఉండడానికి ప్రభుత్వ అధికారులకు కానీ, ప్రభుత్వ నాయకులకు కానీ కట్టినది మాత్రమే. ఇప్పుడు మనకు దీన్ని కట్టారు, మన దీంట్లో మన ప్రజా దర్బార్ కట్టారు విజయవాడలో. దానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు తెలుసా మీరు? దాన్ని ఎవరు చెప్పలేదే. ఆ రోజు కొట్టారు కాబట్టి అది తప్పు అనిపించింది. కానీ ఇప్పుడు కూడా ఏదైనా కొట్టాలనుకుంటే మీరు కక్షపూరితమైన తీసుకోవాలనుకుంటే కొట్టేయచ్చు. ఈ ముగ్గురు కూటమి కలిసి దాన్ని కొట్టచ్చు. ఏమి దానికి అభ్యంతరం మీకేమి? ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరికి ఏం అభ్యంతరం ఉండదు, కట్టచ్చు. కానీ జగన్ గారు సంక్షేమ పథకాలు ఇంతమంది ప్రజలకు ఇచ్చారు, ప్రమాదకరం అంటున్నారు. చాలా అదే ఆ వర్డింగ్ అయితే బాగలేదు అనిపిస్తుంది. ఇప్పుడు వైసీపీ కేంద్ర ప్రభుత్వంలో మాట్లాడారు, నిధులు ఇస్తే ఇక్కడ ఏటీఎం మాదిరి ఖర్చు పెట్టారు అని. అంటే కేంద్రం ఏమన్నా కళ్ళు మూసుకొని ఉందా? అంత నిధులు ఇచ్చినప్పుడు ఏది దేనికి ఇచ్చారు అన్న ఖర్చులు చెప్పవలసిన పని లేదా ప్రభుత్వానికి? అంటే అప్పుడు చెప్పలేదంటే బీజేపీ ప్రభుత్వం కూడా దీంట్లో ఒక అన్యాయంలో పాలు పంచుకుందా? మీరు చెప్పకనే చెప్పారు మేడం గారు. అక్కడ వాళ్ళు డబ్బు తీసుకొచ్చారు, ఇక్కడ వీళ్ళు నిధులు ఏటీఎం మాదిరి ఖర్చు పెట్టి దేనికి మాట్లాడారో, దేనికి దానికి ఖర్చు పెట్టారో తెలియదు అంటున్నారు. అంటే కేంద్రం అంత కళ్ళు మూసుకొని గుడ్డిగా ఉన్నదా? డబ్బులు ప్రతి ఒక్క పైసాకు డబ్బుకు దానికి ఖర్చు చూపించాల్సిన అవసరం ఎక్కడైనా కేంద్ర ప్రభుత్వం చెప్తారు. శ్రీకాంత్ గారు గుడ్డిగా ఏ కేంద్రం అప్పుడు మీరు చెప్పారంటే ఏమని అర్థం అంటే కేంద్రం కూడా వీళ్ళతో లాలూచుపడి డబ్బులో భాగస్వాములు అయినారు అని చెప్పకనే చెప్తున్నారు. శ్రీకాంత్ గారు ఇవన్నీ ఓకే, కానీ శ్రీకాంత్ గారు 24వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండొచ్చు. మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సమావేశాలకు హాజరవుతున్నారా? మొత్తం మీ 11 మంది వెళ్లే లోపల 11 మంది మీ పార్టీలోనే ఉంటారా? సమావేశానికి హాజరైతారా లేదా అనేది ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాలి. ఆయన సమావేశానికి హాజరై ఖచ్చితంగా మాట్లాడగలరు. ఫలాని విషయం మీద మాట్లాడాలంటే వారు హాజరై ఖచ్చితంగా కూటమిని నిలదీసే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. కాకపోతే ఈ 4 మంది 11 మందిలో ఉంటారా లేదా అన్న అంశాలను గమనిస్తే కూటమి ప్రలోభాలకు, అంటే వీళ్ళు కక్షపూరితమైన రాజకీయాలతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ప్రజావేదికను పగలగొట్టారు. ఇక్కడ హైదరాబాద్లో లోటస్ పాండ్లో వారి ముందర ఉన్నటువంటి సెక్యూరిటీ కోసం కట్టినది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కట్టినవి సెక్యూరిటీ కోసం తాత్కాలికంగా వేసుకున్నవి మాత్రమే. అటువంటివి దాంట్లను కూడా కక్షపూరితంగా కొట్టడం అనేది ఒకటి. ఇటువంటి అంశాలన్నీ గమనిస్తే ఈ నలుగురు కూడా ప్రలోభాలకు వాళ్ళు ప్రయత్నించి వారిని కూడా తీసుకునే అవకాశం. ఎందుకంటే ఏకాకిని చంద్రబాబు నాయుడు గారి రాజకీయం కానీ, కూటమి రాజకీయం కానీ ఆ పక్క నిర్వీర్యం చేయాలని ఎవరు రాజకీయం చేసినా అట్లే ఉంటారు. అంటే మన ఉండవల్లి గారు చెప్పారు, చాలా రోజుల నుంచి గుర్తుందో లేదో, ఉండవల్లి గారు చంద్రబాబు నాయుడు గారు దుర్యోధను లాంటి వారు, మీరందరూ కూడా చాలా గమనిస్తున్నారు, చాలా తక్కువ అంచనా చేస్తున్నారు. తొడలు విరిగి పడిపోయినప్పటికీ ఒక అశ్వత్థామను వదిలి మిమ్మల్ని అందరినీ నాశనం చేసే పరిస్థితి వస్తుంది, గమనించుకోండి అని ఉండవల్లి గారు కాషన్ ఇస్తూనే ఉన్నారు. కానీ వీరు దాన్ని కొంచెం ఖాతరు చేయకుండా
చంద్రబాబు నాయుడు గారిని అయితే చాలా తేలిగ్గా తీసుకున్నారు. ఎందుకంటే వారు 40 ఏళ్ల చరిత్ర, బాగా 40 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి. ఎక్కడ ఏమి కొట్టాలా, ఎక్కడ తగ్గాలా, ఎక్కడ నెగ్గాలా అన్నది వారికి తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమంటే ఒక్కటే సూటిగా చెప్పింది చేయాలా, చేసిందే చెప్పాలా అన్న అంశం మీద జగన్మోహన్ రెడ్డి గారికి పదవి ప్రాముఖ్యత కాదు. అంటే చెప్పిన దాన్ని చేయాలా, చేసిన దాన్ని చెప్పాలి. రైట్. మీకు ఇంకా క్లారిటీ వచ్చినట్లేదు, ఆయన అటెండ్ అవుతారా లేదా అనేది ఒకసారి విజ్డమ్ చౌదరి గారి దగ్గరికి వెళ్దాం. వస్తున్నాను, సత్యనారాయణ గారు వస్తున్నాను మీ దగ్గరికి. ఒక్క నిమిషం పోలవరం గురించి చెప్తా. పోలవరం గురించి అవినీతి జరిగింది అన్నారు. రివర్స్ టెండరింగ్ ఎందుకు జరిగింది? అక్కడ అవినీతి జరిగిందనే రివర్స్ టెండరింగ్ జరిపి దాదాపు 1000 కోట్లు దానికి ప్రభుత్వానికి తగ్గించారు, నిధులు మిగిలించారు. ఇటువంటి అంశాలన్నింటినీ కూడా గమనించాలి. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి ఏం ఊరికే ప్రతి ఒక్క పైసా కూడా రైట్ అండి. విజ్డమ్ చౌదరి గారు మాట్లాడతారు. రైట్, ఒక్క నిమిషం అండి సత్యనారాయణ గారు, విజ్డమ్ చౌదరి గారు మాట్లాడతారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ కేంద్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ వదలదు. ఎవరు అవినీతి చేసినా కూడా దీనిని బయట పెట్టి దానిను మనం అందరినీ కూడా దానికి బాధ్యులు కావాల్సి. రైట్, శ్రీకాంత్ గారు ఓకే. విజ్డమ్ చౌదరి గారు మీరు చెప్పండి. ఇప్పుడు అధికారులు పారిపోవటం, సరే వాళ్ళు పారిపోరు అనేది మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారు. మీకు గుర్తుందా ఒకసారి పారిపోయినా కావచ్చు, మీకు గుర్తుందా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే అప్పటి మైన్స్ డైరెక్టర్ వెంకయ్య చౌదరి గారు ఇలాగే సెలవు పెట్టి శాఖ మార్చుకొని ఆయన కేంద్రానికి వెళ్ళిపోయారు. మరి అప్పుడు ఎవరు పారిపోయారు అనలేదు ఆయన్ని, ఇంకా నలుగురు వెళ్ళిపోయారు, వాళ్ళు సెంటర్కి వెళ్ళిపోయారు. పారిపోయారని ఇవాళే ఎందుకు పారిపోయారనే మాట ఎందుకు వస్తుంది? మైన్స్ డిపార్ట్మెంట్లో వెంకయ్య చౌదరి ఉన్నారు. డిప్యూటేషన్లో ఏమైనా వచ్చాడేమో ఆయన. మరి ఆయన డైరెక్టర్గా ఉండేవారు. ఇమీడియట్గా ఈయన ఛార్జ్ తీసుకోగానే ఆయన అప్లై చేసుకుని వెళ్ళిపోయారు. మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంటాడు కానీ ఎండిసి, ఏపీ ఎండిసి, ఎంఐడిసికి ఎవరైనా పెట్టచ్చు. మైన్స్ డైరెక్టరేట్కి ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి బయట వాళ్ళని తీసుకొచ్చి పెట్టాడు. కానీ ఇంతవరకు నాకు తెలిసి 1956 నుంచి ఈ రోజు వరకు మైన్స్ 9 మంది ఐఏఎస్లు వెళ్ళిపోయారండి. డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఉన్నారు తప్ప బయట వాళ్ళు ఫస్ట్ టైం మైన్స్ డైరెక్టర్ బయట పెట్టిన కాంత జగన్మోహన్ రెడ్డి గారిది. వాళ్ళ ఇష్టానికి వెళ్ళారు వాళ్ళు. అప్పుడు ఈయనేం అబ్జెక్ట్ చేయలేదు, లేకపోతే ఈయన ఇలాగ వాళ్ళు ఈ ఆరోపణలు ఉన్నాయని వాళ్ళ మీద వాళ్ళ ఇష్టానికి పెట్టుకున్నారు. గవర్నమెంట్ రిలీవ్ చేసింది, వెళ్ళిపోయారు, జాయిన్ అయ్యారు. వెళ్ళి అప్పుడు కూడా మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఒక ఆయన్ని రిలీవ్ చేయకుండా సస్పెండ్ చేసి చాలా యాగి చేశాడు ఆయన. ఆయన తక్కువ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఒక ఆయన పనిచేశాడు ఇక్కడ. ఆయన ఎప్పుడో ఏది 11 కేసుల్లో ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఆయన ఏదో వీళ్ళకి ఎగ్నెస్ట్గా రిపోర్ట్ ఇచ్చాడని చెప్పి, నాకు పేరు గుర్తులేదు అతను, జాస్తి కృష్ణకిషోర్ని క్రిమినల్ కేసులు పెట్టి ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాడు మనం చూడలేదా? మామూలు ఇబ్బందులు పెట్టలా.